హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంషిస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వచ్చేసి లసూని మెథి అండి. చపాతీల్లోకి, రోటీల్లోకి ధాబా స్టైల్ లసూని మెథి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో నేను చెప్పబోతున్నానండి. చాలా సింపుల్‌గా, చాలా త్వరగా అయిపోయే ఈ రెసిపీని ఎలాగ చేయాలో ఈరోజు వీడియోలో చెప్తాను. దీనికోసం మనం మెంతాకుల్ని తీసుకొని ఓన్లీ ఆకుల వరకే కట్ చేసుకోవాలండి. ఇలా ఆకుల్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు వేరుశనగ పప్పును వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇదే పాన్‌లోకి 1 టీ స్పూన్ వరకు పుట్నాల పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకుందామండి. బటర్ కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసుకొని వేసుకుందామండి. వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. చూడండి, మెంతాకు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇందులోకి మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకుందామండి. వీటితో పాటుగా 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకుందామండి. పెద్ద సైజ్ టమాటా అయితే 1 టమాటో, చిన్న సైజ్ టమాటాలు అయితే 2 టమాటాలు వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. టమాటో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉండటం కోసం కొంచెం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకుందామండి. సరిపడినంత వాటర్ పోసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందామండి. చూడండి, బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకులను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ మెంతాకంతా బాగా కలిసిపోయిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు కోసం 1 స్పూన్ బటర్ వేసుకుందామండి.
బటర్ కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకుందామండి. వీటితో పాటుగా 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ లసూని మేతికి స్పెషల్ టేస్ట్ ఇచ్చేది ఈ పోపేనండి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆకుకూరలో వేసేసుకొని బాగా కలుపుకుందామండి. అంతే అండి. ధాబా స్టైల్‌లో ఇంట్లోనే చాలా ఈజీగా ఈ లసూని మేతి చేసేసుకోవచ్చండి. చపాతీల్లో కానీ, రోటీల్లో కానీ చాలా బావుంటుందండి. ఈ లసూని మేతిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.